Okay, welcome you all to BVR Sir's classroom. Today's topic is a very important and interesting topic, that is molecular orbital theory. And this molecular orbital theory is a part of syllabus for first BSc semester 2 examination, and this is a revision class. So I hope you will enjoy this molecular orbital theory, a very important topic for your examination. So compulsory you have to practice those 4 examples, that is MOED, molecular orbital energy level diagrams involving nitrogen, oxygen, nitric oxide and carbon monoxide. Okay, so carefully follow this revision class. So we will start like this. అణు ఆర్బిటాల్ సిద్ధాంతం. రెండు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం రెండు కూడా సైమల్టేనియస్గా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ అణు ఆర్బిటాల్ సిద్ధాంతం, molecular orbital theory, was proposed by Hund and Mulliken to explain the magnetic and spectral properties of complexes. Okay, that is the basic thing. Then what are the important points or postulates of this molecular orbital theory? ఒకసారి చూడండి, డయాగ్రామ్ చూసినా పక్కన ఎక్స్ప్లెనేషన్ అర్థం అవుతుంది, రెండు కూడా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. సరి అయిన సౌష్ఠవత, దాదాపు సమాన శక్తులు గల పరమాణు ఆర్బిటాల్లు రేఖీయ కలయిక ద్వారా అణు ఆర్బిటాల్లను ఏర్పరుస్తాయనేది ఫస్ట్ పాయింట్. డ్యూ టు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ సూటబుల్ అటామిక్ ఆర్బిటాల్, మాలిక్యులర్ ఆర్బిటాల్స్ విల్ బి ఫార్మ్డ్. ఎన్ని పరమాణు ఆర్బిటాల్ కలుస్తాయో అదే సంఖ్యలో అణు ఆర్బిటాల్లు ఏర్పడతాయి. The number of molecular orbitals formed will depend on the number of atomic orbitals involved in formation of molecular orbitals. These two numbers are equal. రెండు పరమాణు ఆర్బిటాల్ కలిసి రెండు అణు ఆర్బిటాల్ ఇస్తాయి. ఇందులో ఒక దాన్నేమో బంధక ఆర్బిటాల్ అని, రెండో దాన్నేమో అపబంధక లేదా వ్యతిబంధక ఆర్బిటాల్ అని అంటారు. So when two atomic orbitals involved in formation of molecular orbitals, one orbital will be called as bonding molecular orbital and the second orbital is called as anti-bonding molecular orbital. The bonding molecular orbital will have lower energy when compared with anti-bonding molecular orbital. So బంధక ఆర్బిటాలకు తక్కువ శక్తి ఎక్కువ స్థిరత్వం ఉంటుంది, వ్యతిబంధక ఆర్బిటాల్కు ఎక్కువ శక్తి తక్కువ స్థిరత్వం ఉంటుంది. ఇక చూడండి, డయాగ్రామాటిక్గా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. ఇవి రెండు పరమాణు ఆర్బిటాల్స్, అటు ఇటు ఈ రెండు కలిస్తే ఏమైంది, అదే సంఖ్యలో మనకి అణు ఆర్బిటాల్ ఏర్పడ్డాయి. తక్కువ శక్తి ఉన్నదాన్ని మేము బంధక ఆర్బిటాల్లో అంటున్నాం, బాండింగ్ ఆర్బిటాల్స్. ఎక్కువ శక్తి ఉన్నదాన్ని అపబంధక ఆర్బిటాల్లు లేదా యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ అంటాం. ఏ ఆర్బిటాల్ అయితే బాండింగ్లో పాల్గొలేదో, ఇక్కడ కలయికలో పాల్గొలేదో, వాటిని అబంధక ఆర్బిటాల్లు, నాన్ బాండింగ్ ఆర్బిటాల్స్ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ సంకలన ప్రక్రియలో పాల్గొనని ఆర్బిటాల్లను అబంధక ఆర్బిటాల్లు అంటారని చెప్పి ఇప్పుడే చూపించాను మీకు. ద్విపరమాణుక అణువుల అణు ఆర్బిటాల్లు సిగ్మా, పై, డెల్టా మొదలైన రకాలు. ఓకే, రెండు పరమాణువుల ఉదాహరణకి రెండు పరమాణువుల 1s ఆర్బిటాల్ రేఖీయ సంకలనంతో ఏం ఏర్పడతాయంటే సిగ్మా, సిగ్మా స్టార్ అణు లేదా అణు ఆర్బిటాళ్లను ఇస్తాయి. వీటిని ఎలా చూస్తాం మనం, సిగ్మా 1s, సిగ్మా స్టార్ 1s అని అంటాం. అలానే ఉదాహరణకి రెండు 2pz ఆర్బిటాల్ కానీ లీనియర్ కాంబినేషన్ ద్వారా ఏకమయ్యాయి అనుకోండి, అప్పుడు ఏర్పడేటటువంటి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ పేరేంటి, సిగ్మా 2pz, సిగ్మా స్టార్ 2pz అని పిలవడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా కన్వీనియన్స్ కోసం px అండ్ py ఆర్బిటాళ్లు పై బంధక మరియు పై స్టార్ అపబంధక ఆర్బిటాళ్లను ఏర్పరుస్తాయని చెప్పి చెప్పుకుంటున్నాం అనమాట. అంటే px, py ఆర్బిటాల్ కానీ కలిస్తే అవి ఏం ఫామ్ చేస్తాయి, పై మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అండ్ పై స్టార్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ ని ఏర్పరుస్తాయని చెప్పి చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు చాలా క్లియర్గా తెలిసినటువంటి విషయాలే, అందుగురించే కొంచెం స్పీడ్గా కూడా చెప్పుకుంటున్నాం.
మీకు ఈజీగా అర్థం అవుతుంది, అలాగే రివిజన్ అయిపోతుంది. కానీ లాస్ట్లో వచ్చినటువంటి ఆ 4 ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇంక ఇదే ఫైనల్ ప్రిపరేషన్ అనుకోండి. అణువుల ఎలక్ట్రాన్ విన్యాసం, వాటి ప్రవర్తన ఎలా ఉంటుంది. అణువుల స్థిరత్వం. అణువుల స్థిరత్వం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందో అవి మీరు ఎగ్జామ్లో రాయవలసి ఉంటుంది. బంధక అణు ఆర్బిటాళ్లలోని ఎలక్ట్రాన్ల సంఖ్య ఎన్బి అనుకుందాం. అలాగే అపబంధక అణు ఆర్బిటాళ్లలోని ఎలక్ట్రాన్ల సంఖ్య ఎన్ఏ అనుకుంటే, అదే ఇంగ్లీష్లో అయితే మనకి ఎన్బి ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ ద బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్, whereas Na is called as number of electrons present in the anti-bonding molecular orbitals. Then NB కనుక Na కంటే అధికంగా ఉంటే అణువు స్థిరమైనది. NB should be greater than Na, then only the molecule will be stable, otherwise it will be unstable. అదే విషయాన్ని రెండో పాయింట్లో చెప్తున్నాం. NB కనుక Na కంటే తక్కువగా ఉంటే అణువు అస్థిరమైనది. If NB is less than Na, then that molecule will be unstable, and sometimes it doesn't exist also. Okay, next part చూడండి, బంధ క్రమం, బాండ్ ఆర్డర్. బాండ్ ఆర్డర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ 4 మాలిక్యూల్స్ సంబంధించి కంపల్సరీగా ఎగ్జామినేషన్లో ఒకటన్నా వస్తుంది కనీసం. దానికి బాండ్ ఆర్డర్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ కంపల్సరీగా చెప్పాలి. సో బాండ్ ఆర్డర్ అంటే ఏంటంటే ఫార్ములా ప్రకారంగా చూడండి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ మైనస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ డివైడెడ్ బై 2. దాన్ని మనం ఏమని పిలుస్తాం, బాండ్ ఆర్డర్ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంటుంది. జస్ట్ ఆ డెఫినేషన్ చదవండి. బంధక్రమం ధనాత్మకమైతే అణువు స్థిరం. బాండ్ ఆర్డర్ ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూ ఉండాలి. దెన్ ఓన్లీ దట్ మాలిక్యూల్ విల్ బి స్టేబుల్. అలా కాకుండా నెగిటివ్ అయినా లేదా 0 అయినా అప్పుడు ఏమవుతుంది అంటే దట్ మాలిక్యూల్ డజంట్ ఎగ్జిస్ట్. ఆ మాలిక్యూల్ అనేది ఉండదు. అది ఇక్కడ చెప్పుకునేటటువంటి విషయం. బంధ స్వభావం. ఇప్పుడు బాండ్ ఆర్డర్ 1 వచ్చింది అనుకోండి వాల్యూ, అంటే 2 పరమాణువుల మధ్యన సింగిల్ బాండ్ ఉందని చెప్పి భావించవచ్చు. బాండ్ ఆర్డర్ 2 వస్తే డబుల్ బాండ్. బాండ్ ఆర్డర్ 3 గానే వచ్చింది అనుకోండి ట్రిపుల్ బాండ్ ఉంది అని చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ మాలిక్యూల్. నైట్రోజన్ మాలిక్యూల్ బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేస్తే 3 వస్తుంది. కాబట్టి నైట్రోజన్ కి మధ్య ఒక ట్రిపుల్ బాండ్ ఉంది అని చెప్పి తెలుస్తుంది అన్నమాట. మనకు బాండ్ ఆర్డర్ని బట్టి కూడా అలాంటి విషయాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే బాండ్ లెంత్, బంధ దైర్ఘ్యం లేదా బంధ దూరం. బాండ్ లెంత్ కి బాండ్ ఆర్డర్ కి రిలేషన్ ఎలా ఉంటుంది అంటే ఇన్వర్స్లీగా ఉంటుంది. అంటే బాండ్ ఆర్డర్ పెరిగితే బాండ్ లెంత్ తగ్గుతుంది. ఓకే, బాండ్ ఆర్డర్ తగ్గితే బాండ్ ఆర్డర్ పెరుగుతుంది. బాండ్ ఆర్డర్ తగ్గితే బాండ్ లెంత్ పెరుగుతుంది. అదొక పాయింట్. అలాగే ఎంఓ థియరీ గురించి రాసేటప్పుడు ఈ పాయింట్స్ అన్ని రాయక్కర్లేదు, కానీ మీకు నాలెడ్జ్ ఉండాలి దాని మీద. అయస్కాంత స్వభావం, మ్యాగ్నెటిక్ బిహేవియర్, కంపల్సరీ మీరు ఆ మాలిక్యూల్ సంబంధించి మాలిక్యులర్ బిహేవియర్ని నోట్ చేయాలి. మాలిక్యులర్ బిహేవియర్ గురించి మాట్లాడుకునేటప్పుడు సింపుల్గా 2 రకాలు గుర్తుంచుకోండి, పారామాగ్నెటిక్, డయామాగ్నెటిక్. పారామాగ్నెటిక్ ఎప్పుడవుతుంది, ఎప్పుడైతే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో అప్పుడు అది పారామాగ్నెటిక్ అవుతుంది. అన్ని కూడా పేర్డ్ ఎలక్ట్రాన్సే ఉంటే అది డయామాగ్నెటిక్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని అయస్కాంత స్వభావాన్ని మీరు నోట్ చేయవలసి ఉంటుంది. చూడండి, అణువులోని అణు ఆర్బిటాల్ అన్ని 2 ఎలక్ట్రాన్లతో పూర్తిగా నిండి ఉంటే ఆ అణువు ప్రతి అయస్కాంత ధర్మాన్ని చూపుతుంది, డయామాగ్నెటిక్. 1 లేదా అంతకన్నా ఎక్కువ అణు ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటే అది పారా అయస్కాంత ధర్మాన్ని చూపుతుంది. ఓకేనా? సో పారామాగ్నెటికా డయామాగ్నెటికా అనేది కంపల్సరీ మీరు ఎంఓఈడి రాసినప్పుడు రిప్రజెంట్ చేయాలి. అప్పుడే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. సేమ్ ఆల్రెడీ తెలుగు ఇంగ్లీష్ కలిపి చెప్తున్నాను, అది చెప్పేటప్పుడు మీకు పాయింట్స్ అన్నీ కూడా వచ్చేసాయి. Molecular orbital theory, it was proposed by Hund and Mulliken to explain the magnetic and spectral properties of compounds and complexes అని చెప్పింది, అది చెప్పాను. How molecular orbitals are formed means they are formed due to linear combination of atomic orbitals. ఎన్ని మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయని చెప్పాను, ఎన్ని అటామిక్ ఆర్బిటాల్స్ అయితే ఇన్వాల్వ్ అవుతాయో
అన్ని మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. అయితే ఒకటేమో లోయర్ ఎనర్జీ, దాన్నేమో బాండింగ్ ఆర్బిటాల్ అంటాం. ఇంకోటేమో హైయర్ ఎనర్జీది, దాన్నేమో యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అని చెప్పి పిలుస్తాం. ఇక డయాగ్రామేటిక్ గా కూడా నోట్ చేసి ఉన్నాయి, ఇక్కడ చూడండి. ఈ డయాగ్రామ్ కూడా చూడండి. అలాగే బాండ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీస్ ఆఫ్ బాండింగ్, యాంటీ బాండింగ్ అండ్ నాన్ బాండింగ్ ఆర్బిటాల్స్ ఎలా ఉంటాయో చూడండి. బాండ్ ఆర్డర్, బాండింగ్ ఆర్బిటాల్ లెస్ దెన్ నాన్ బాండింగ్ ఆర్బిటాల్ లెస్ దెన్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్. ఇదంతా కూడా ఎనర్జీ క్రమం. మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఆఫ్ డయాటమిక్ మాలిక్యూల్స్ ఆర్ డిజైనేటెడ్ as సిగ్మా, పై, డెల్టా ఈ రకంగా సూచిస్తారు అని చెప్పి మీకు చెప్పడం జరిగింది. అలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే మనకి లోయర్ ఎనర్జీ ఉన్న దాన్నేమో మనం బాండింగ్ అని, హైయర్ ఎనర్జీ ఉన్న దాన్నేమో యాంటీ బాండింగ్ అని చెప్పి పిలుస్తారు అని చెప్పి అన్నాను. అలాగే ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఏ రకంగా ఫిల్ అవుతాయి అంటే అవి ఉన్నటువంటి జనరల్ రూల్స్. ఏమేమి రూల్స్ ఉన్నాయి మనకి? ఆఫ్బౌ ప్రిన్సిపల్ ఉంది, పౌలీ ప్రిన్సిపల్ ఉంది, అలాగే హుండ్స్ రూల్ ఉంది. ఈ మూడాటిని ఇది కూడా కంపల్సరీగా మాలిక్యులర్ ఆర్బిటాల్స్ కూడా కంపల్సరీగా పాటిస్తాయి. ఏమేమి రూల్స్ అండి? ఆఫ్బౌ ప్రిన్సిపల్, పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అండ్ హుండ్స్ రూల్. అవి మూడు మీకు గుర్తున్నాయని చెప్పి అనుకుంటున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్ ఆఫ్ హైడ్రోజన్ చూద్దాం. హైడ్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s1 అంటే హైడ్రోజన్లో ఎస్ ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇంకో ఇక్కడ ఒక ఎలక్ట్రాను, అలాగే ఇది రెండో హైడ్రోజన్, దీంట్లో ఒక ఎలక్ట్రాను. ఈ రెండు ఆర్బిటాల్స్, ఈ 1s ఆర్బిటాల్, ఈ 1s ఆర్బిటాల్ దగ్గరగా కానీ వస్తే రెండు మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. లోయర్ ఎనర్జీ ఉన్నదేమో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, హైయర్ ఎనర్జీ ఉన్నదేమో యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. సో ఇందాక చెప్పినటువంటి రూల్స్ కానీ ఫాలో అయితే ముందు ఎలక్ట్రాన్స్ ఎందులోకి ప్రవేశించాలి? లోయర్ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్లోకి ప్రవేశించాలి. కాబట్టి సిగ్మా 1s ఆర్బిటాల్లోకి రెండు ఎలక్ట్రాన్స్ కూడా పేరప్ అయి ఈ రకంగా కనిపిస్తుంది. ఓకేనా? సో అలాగే స్టెబిలిటీ గురించి ఇందాక మాట్లాడాం. NB షుడ్ బి గ్రేటర్ దాన్ NA, అప్పుడే మీకు మాలిక్యూల్ స్టేబుల్ గా ఉంటుంది. బాండ్ ఆర్డర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? BO is equal to 1/2 into NB minus NA. Positive bond order means stable molecule, while a negative or zero bond order means an unstable molecule. అలాగే నేచర్ ఆఫ్ బాండ్, బాండ్ ఆర్డర్ 1 అయితే సింగిల్ బాండ్, 2 అయితే డబుల్ బాండ్, 3 అయితేనేమో ట్రిపుల్ బాండ్ ఉంటుంది అని చెప్పుకున్నాం. మ్యాగ్నెటిక్ బిహేవియర్, పారామాగ్నెటిక్ ఎప్పుడవుతుంది? అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటేనేమో పారామాగ్నెటిక్ అవుతుంది, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఏమీ లేకపోతే ఫైనల్ గా అది డయామాగ్నెటిక్ అవుతుంది. అలాగే పరమాణు ఆర్బిటాల్కి అణు ఆర్బిటాల్కి మధ్య డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ స్లైడ్ లో చూపిస్తున్నాం, దాన్ని ఒకసారి రివైజ్ చేసుకోండి. తర్వాత పాయింట్ చూడండి. ఒక్కొక్కసారి ఎగ్జామినేషన్ లో అడుగుతున్నారు LCO మెథడ్ అంటే ఏంటి? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్, పరమాణు ఆర్బిటాల్ల రేఖీయ సంకలనము. పరమాణు ఆర్బిటాల్ల రేఖీయ సంకలనము, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్, LCAO మెథడ్. సో MO థియరీ ప్రకారంగా మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఏవైతే అటామిక్ ఆర్బిటాల్స్ నుంచి ఫామ్ అవుతున్నాయో అది ఏ రకంగా ఫామ్ అవుతాయంటే బై మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ మెథడ్ కాల్డ్ యాజ్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. ఇప్పుడు చెప్పిందంతా మళ్ళీ మీకు ఈ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ లోకి వస్తుంది. అంటే ఏంటంటే రెండు అటామిక్ ఆర్బిటాల్స్ దగ్గరగా వచ్చినప్పుడు అవి రెండు కలిసిపోయి రెండు మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఆ రెండు మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఒకటేమో తక్కువ శక్తి ఉన్నది, ఇంకొకటేమో ఎక్కువ శక్తి ఉన్నది ఫామ్ అవుతుంది. తక్కువ శక్తి ఉన్నదాన్ని ఏమో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటారు, ఎక్కువ శక్తి ఉన్నదాన్ని యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటారు. అనేది అవన్నీ కూడా కామన్ గా రాయవలసినటువంటి విషయాలు. ఇది కాకుండా వీలైతే ఈ డయాగ్రామ్ ప్రకారంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో పరమాణు ఆర్బిటాల్ల రేఖీయ సంకలనం పద్ధతి ఒకే విధమైన కేంద్రకాలు ఉన్న రెండు పరమాణువుల హైడ్రోజన్ అణువుకు ఎలాగ వర్తింపజేయొచ్చో ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. రెండు హైడ్రోజన్ పరమాణువులు ఉన్నాయి AB. వీటిలో వాటి యొక్క తరంగ ప్రమేయాలు ఎలా ఉన్నాయో చూడండి. ψA ψB అనుకున్నాం అనుకోండి, అప్పుడు మాలిక్యులర్ ఆర్బిటాల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది? ψA ప్లస్ ψB అవుతుంది. సో
సో దాని ప్రకారంగా చూసుకుంటే అప్పుడు రెండు మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి కాబట్టి ఒకటేమో సిగ్మా మాలిక్యులర్ ఆర్బిటాల్, రెండోదేమో సిగ్మా స్టార్, అదే యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అవుతుంది. సో సిగ్మా విలువ ఏమవుతుంది అంటే సిగ్మా ఈజ్ ఈక్వల్ టు సై ఏ ప్లస్ సై బి అవుతుంది, సిగ్మా స్టార్ ఈజ్ ఈక్వల్ టు సై ఏ మైనస్ సై బి అవుతుంది. సో ఆ రకంగా దీన్ని మనం ఏమని పిలుస్తాం, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ద్వారా మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎలా ఫామ్ అవుతాయి అనే విషయాన్ని ఈ స్లైడ్ ఎక్స్ప్లెయిన్. డయాగ్రామ్ ప్రకారంగా చూసినా మీకు అవే విషయాలు ఐడియాలోకి వస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ అణు ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్లను నింపడానికి పాటించాల్సినటువంటి నియమాలు ఏమున్నాయి. ఇప్పుడే చెప్పాను ఏ నియమాలు ఉన్నాయి. ఆఫ్ బౌ నియమం. ఆఫ్ బౌ నియమం ఏం చెప్తుంది, ఎలక్ట్రాన్ ఎప్పుడు కూడా తక్కువ శక్తి ఉన్నటువంటి ఆర్బిటాల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఓకేనా. రెండో పాయింట్ ఏంటి, పౌలి వర్జన సూత్రం. పౌలి వర్జన సూత్రం అంటే ఇంగ్లీష్లో పౌలి ఎక్స్క్లూజన్ ప్రిన్సిపుల్. అంటే ఒక ఆర్బిటాల్లో రెండు ఎలక్ట్రాన్లకు మాత్రమే స్థానం ఉంటుంది, అది కూడా ఆపోజిట్లీ ఓరియంటెడ్, అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో ఓరియంటేషన్ ఉండాలి. ఓకే. మూడో నియమం ఏంటి, హుండ్ నియమం. హుండ్ నియమం ఏం చెప్తుందండి, సమాన శక్తి గల ఆర్బిటాల్స్ ఉన్నాయనుకోండి, డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటాం. ఈ డీజనరేట్ ఆర్బిటాల్స్ అన్ని కూడా ఒక్కొక్క ఎలక్ట్రాన్ తో నింపబడిన తర్వాత మాత్రమే జత కూడుట జరుగుతుంది. పేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ స్టార్ట్స్ ఓన్లీ ఆల్ ద డీజనరేట్ ఆర్బిటాల్స్ ఆర్ ఆక్యుపైడ్ బై వన్ ఎలక్ట్రాన్ ఈచ్. అది మనం నేర్చుకోవాల్సినటువంటి 3 పాయింట్స్. సో ఇక్కడ కూడా ఆ 3 లాస్ ఏవైతే ఉన్నాయో మాలిక్యులర్ ఆర్బిటాల్ స్పిల్లింగ్ కూడా వ్యాలిడ్, అవి వర్తిస్తాయి. సో ఆ రకంగా వర్తిస్తాయి అని చెప్పుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ క్రమం ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా లోయెస్ట్ ఎనర్జీ ఉన్నటువంటి ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఏమవుద్ది, సిగ్మా 1s అవుతుంది. ఎనర్జీ ఆఫ్ సిగ్మా 1s ఈజ్ లెస్ దెన్ సిగ్మా స్టార్ 1s. తర్వాత వచ్చేది సిగ్మా 2s, ఆ తర్వాత సిగ్మా స్టార్ 2s వస్తుంది. ఇక్కడ ఈ తర్వాత ఏమొస్తుంది అనేది కానీ చూసినట్టయితే మీరు ఈ 4 ఈజీగానే రాసేస్తారు. ఆ తర్వాత కొంచెం అటు ఇటు ఆలోచించడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. నైట్రోజన్ వరకు, అంటే హైడ్రోజన్ నుంచి నైట్రోజన్ వరకు ఏం జరుగుతుంది అంటే పై 2py ఈజ్ ఈక్వల్ టు పై 2pz లెస్ దాన్ సిగ్మా 2px అవుతుంది. అంటే ముందేమో పై ఆర్బిటాల్స్ నిండిన తర్వాత ఆ తర్వాత ఎలక్ట్రాన్ సిగ్మా 2px లోకి వెళ్తుంది అని చెప్పి గుర్తుంచుకోవాలి. నైట్రోజన్ వరకు ఉన్నటువంటి పరిస్థితి ఇది. నైట్రోజన్ తర్వాత అంటే మనకి ఆక్సిజన్, ఫ్లోరిన్ ఇవన్నీ వస్తాయి. ఇక్కడ చూడండి, ఇది F2 అని ఉంది, ఇది F2 కాదు, ఇది కూడా N2ఏ. ఈ శక్తి క్రమం N2 అణువు తర్వాత మూలకాలకు వర్తిస్తుంది. ఏది, పైది. అంటే ఆక్సిజన్ నుంచి ఏ రకంగా ఉంటుందో చూడండి. ఈ సిగ్మా 2px అనేది ఏదైతే ఉందో అది ముందుకు వచ్చేస్తుంది. సో అప్పుడు ఏమైంది క్రమం, సిగ్మా 1s లెస్ దాన్ సిగ్మా స్టార్ 1s లెస్ దాన్ సిగ్మా 2s లెస్ దాన్ సిగ్మా స్టార్ 2s. ఆ తర్వాత వచ్చేది చూడండి, సిగ్మా 2px వచ్చిన తర్వాత అప్పుడు పై మాలిక్యులర్ ఆర్బిటాల్స్ లోకి వెళ్తుంది. ఆ తర్వాత మళ్ళీ పై స్టార్ అంటే యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ ప్రవేశిస్తుంది. ఆ తర్వాత సిగ్మా యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లోకి ప్రవేశించడం జరుగుతుంది ఎలక్ట్రాన్. సో ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. సో మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా రిపీట్ చేస్తున్నాను. అప్ టు నైట్రోజన్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్, ముందు పై మాలిక్యులర్ ఆర్బిటాల్స్ లోకి ఎలక్ట్రాన్ ప్రవేశించిన తర్వాత సిగ్మా 2px లోకి వెళ్తుంది. ఆఫ్టర్ నైట్రోజన్ సిచ్యువేషన్ ఏంటి, ముందు సిగ్మా 2px లోకి వెళ్ళిన తర్వాత ఈ పై 2py తర్వాత పై 2pz లోకి ఎలక్ట్రాన్ వెళ్ళడం జరుగుతుంది. ఆ వ్యత్యాసాన్ని కానీ మీరు గుర్తించారంటే ఇంకా మాలిక్యులర్ ఆర్బిటాల్ గురించి పెద్దగా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉండదు. చాలా ఈజీగా MOED డయాగ్రామ్స్ రాసేస్తూ ఉంటారు. ఒకసారి మళ్ళీ మీకు చెప్తున్నాను, మనకి వచ్చు అని చెప్పి అనుకుంటాం MO డయాగ్రామ్స్, కానీ నిజం చెప్పాలంటే 70-80% స్టూడెంట్స్ ఈ MOED ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసేటప్పుడు తప్పుగా చేస్తూ ఉంటారు. మీరు బాగానే రాసామనుకుంటారు, కానీ అక్కడ ఎగ్జామినర్ సాటిస్ఫై అయ్యే పరిస్థితి ఉండదు. కానీ చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో.
ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే గ్యారంటీగా మనకి ఎగ్జామ్లో వచ్చేటటువంటి పాయింట్. అందుకే నేను ఈవేళ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పాను. సో ఉన్న దాంట్లో ప్రయారిటీ ఇచ్చి దీన్ని ముందుకు తీసుకొచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హైడ్రోజన్ అణువు గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ. 1s1 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది ఒక్కొక్క హైడ్రోజన్కి. మొత్తం 2 దగ్గరగా వచ్చాయంటే బాండింగ్ యాంటీ బాండింగ్ వచ్చింది. 2 ఎలక్ట్రాన్లు కూడా సిగ్మా 1sలోకి వెళ్ళిపోతాయి, తక్కువ ఎనర్జీ ఉంది కాబట్టి. బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేస్తే 1 వస్తుంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఏమో 2, యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఏమీ లేవు. 2 - 0/2 అంటే 1 వస్తుంది. కాబట్టి హైడ్రోజన్ కి మధ్య ఏముంది? ఒక సింగిల్ బాండ్ ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇది పారామాగ్నెటిక్ డయామాగ్నెటిక్ చెప్పాలి. పారామాగ్నెటిక్ డయామాగ్నెటిక్ చెప్పడానికి ఏం చేయాలి మనం? ఇక్కడ ఎక్కడైనా అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉందేమో చూస్తాం. ఎక్కడ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ లేదు కాబట్టి ఇది డయామాగ్నెటిక్ అని చెప్పి రాయడానికి అవకాశం ఉంది. ఓకే, ఐ హోప్ యూ గాట్ ద పాయింట్. ఇంట్రడక్షన్ క్లాస్ అంతా కూడా మీకు అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. డైరెక్ట్గా ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. నైట్రోజన్ అణువు N2. నైట్రోజన్ పరమాణు సంఖ్య అంతా 7. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? 1s2 2s2 2px1 2py1 2pz1, టోటల్ 7 ఎలక్ట్రాన్స్. అంటే ఒక పరమాణువులో 7 ఎలక్ట్రాన్లు ఉంటాయి. కాబట్టి 2 పరమాణువులు కలిస్తే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 14 ఎలక్ట్రాన్స్ విల్ బి దేర్. వీటిలో 1s2 లేదా k ఎలక్ట్రాన్లు అబంధక ఎలక్ట్రాన్లు అంటే బాండింగ్ లో పార్టిసిపేట్ చేయవు అని అర్థం. చేస్తే మీరు రాస్తే రాయండి, రాయకపోయినా పర్వాలేదు, ఏవైనా సరే మీ ఇష్టం, అది పెద్ద ఇబ్బంది పెట్టే విషయం ఏం కాదు. సో అప్పుడు అణు ఆర్బిటాల్ విన్యాసాన్ని ఏ రకంగా రాస్తాం? సిగ్మా 1s2, తర్వాత వచ్చేది ఏంటి? సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2. ఇక్కడ దాకా మనం చాలా ఈజీగా రాసేస్తామని చెప్పన్నాను. ఆ తర్వాత జాగ్రత్తగా ఆలోచించాలి. నైట్రోజన్ వరకు ఈ పై ఆర్బిటాల్స్ ముందు వస్తాయి, సిగ్మా ఆర్బిటాల్ తర్వాత వస్తుంది. సో పై 2py2, పై 2pz2, ఆ తర్వాత సిగ్మా 2px2 వస్తుంది. ఈ రకంగా రాయవలసి ఉంటుంది. సో ఈ అమరిక డయాగ్రామ్ చూపిస్తాను మీకు. అప్పుడు ఇదే విధంగా 2a స్థాయిలోని బంధక అపబంధక ఆర్బిటాళ్ళు బంధం ఏర్పరిచాయని చెప్పి చెప్పుకుంటున్నాం. అలాగని చూసినట్టయితే ఈ డయాగ్రామ్ చూద్దాం ముందు. ఇది MOED డయాగ్రామ్, మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్. ఆల్రెడీ 1s కింద ఉండిపోయింది, మనం ఇక్కడ రాయలేదు. ఇవేమో 2s లెవెల్. 2s లెవెల్లో 2 ఎలక్ట్రాన్లు, ఈ 2s లెవెల్లో ఉన్నటువంటి ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటున్నాం మనం. దీన్ని కానీ ఎలక్ట్రాన్లు, ఈ 2 ఎలక్ట్రాన్లు, ఈ 2 ఎలక్ట్రాన్లు ఇక్కడ సిగ్మా 2s లోకి ఏమో 2, సిగ్మా స్టార్ 2s లోకి 2 వెళ్ళిపోయాయి. ఇంకెన్ని మిగిలాయో చూసుకోండి. ఇంకా మనకి 6 ఎలక్ట్రాన్ మిగిలి ఉన్నాయి 14లోని. ఇంకో పై 2pyలో 2, పై 2pzలో 2, ఇంకొకటి సిగ్మా 2px లోకి ఒక 2 వెళ్ళిపోయాయి. ఈ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ లో ఏమీ కూడా లేవు. సో దీన్ని బేస్ చేసుకుని మీరు ఇప్పుడు బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయండి. బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద బాండింగ్ ఆర్బిటాల్స్. ఇంకో ఇక్కడ 2, 4, 6, 8. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ 8. Then total number of electrons in the anti-bonding molecular orbitals only 2. So 8 minus 2 is equal to 6. 6 divided by 2 is equal to 3. అంటే బాండ్ ఆర్డర్ ఎంత వస్తుందండి? బాండ్ ఆర్డర్ విల్ బి ఈక్వల్ టు 3. అంటే అర్థం ఏంటంటే నైట్రోజన్ కి మధ్య ఒక ట్రిపుల్ బాండ్ ఉంది అనే విషయం అర్థం అవుతుంది. ఇక్కడ చూడండి ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ బంధక ఆర్బిటాల్లోని ఎలక్ట్రాన్ల సంఖ్య మైనస్ అపబంధక ఆర్బిటాల్లోని ఎలక్ట్రాన్ల సంఖ్య. సో చేస్తే 1/2 ఇంటూ 8 - 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. కనుక నైట్రోజన్ అణువులో త్రిబంధం ఉండును. దెర్ ఈజ్ ఎ ట్రిపుల్ బాండ్ బిట్వీన్ 2 నైట్రోజన్ ఆటమ్స్ ఇన్ నైట్రోజన్ మాలిక్యూల్. ఈ అణువులో ఒంటరి ఎలక్ట్రాన్లు ఏమన్నా ఉన్నాయా లేదా చూడండి, లేవు. కనుక ఇదేమవుతుంది? డయామాగ్నెటికా పారామాగ్నెటికా? 100% డయామాగ్నెటిక్ మాలిక్యూల్. ఓకే, దట్ ఈస్ ద MOED ఆఫ్ నైట్రోజన్. సో ఇది ఇంగ్లీష్లో ఉంది, సేమ్ మీనింగ్. తర్వాతది ఆక్సిజన్ గురించి ఒకసారి స్టడీ చేద్దాం. MOED ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్. ఆక్సిజన్
అటామిక్ నెంబర్ ఎంత 8. అటామిక్ నెంబర్ 8 కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది 1s2 2s2 2p4 will be the electronic configuration of oxygen molecule. That means each oxygen has 8 electrons. ఒక్కొక్క ఆక్సిజన్ లో 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. రెండు ఆక్సిజన్ లో కలిపితే ఎన్ని ఎలక్ట్రాన్లు అవుతాయి? ఇవి 16 ఎలక్ట్రాన్లు అవుతాయి. ఓకేనా? 16 ఎలక్ట్రాన్స్. ఈ 16 ఎలక్ట్రాన్స్ ని మనం ఒక ఆర్డర్ ప్రకారంగా అంటే ఆఫ్బౌ ప్రిన్సిపల్ ని, పౌలీ ప్రిన్సిపల్ ని, హుండ్ రూల్ ని ఫాలో అవుతూ ఫిల్ చేయవలసినటువంటి అవసరం ఉంది. సో అలాగని ఫిల్ చేసుకుంటూ వస్తే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుందో చూడండి. సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2. ఆ తర్వాత ఏమొస్తుందని చెప్పన్నాను, నైట్రోజన్ వరకునైతే ఇవి ముందు వస్తాయి. కానీ నైట్రోజన్ దాటేసాం, ఇప్పుడు ఆక్సిజన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏది ముందు వస్తుంది? సిగ్మా 2pz2 వస్తుంది. ఓకేనా? ఇక్కడ డిఫరెన్స్ నైట్రోజన్ కి ఆక్సిజన్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఇక్కడ మీరు ఫాలో అవ్వాలి. సిగ్మా 2pz వచ్చిన తర్వాత అప్పుడు పై 2px² ఈజ్ ఈక్వల్ టు పై 2py² అంటే 2 ఎలక్ట్రాన్లు అది అర్థం. ఆ తర్వాత యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ పై ఆర్బిటాల్స్ ముందు వచ్చేస్తాయి. పై స్టార్ 2px లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, అలాగే పై స్టార్ 2py లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఇక్కడ చూడగానే మీకు ఏం అర్థమైందండి? ఒక ముఖ్యమైన విషయం మీకు అర్థం అవుతుంది. ఏంటది? ఇచ్చినటువంటి మాలిక్యూల్ పారామాగ్నెటికా డయామాగ్నెటికా అనేది ఇక్కడ అర్థమైపోయింది. ఆక్సిజన్ ఈజ్ ఏ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బట్టి మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఓకే, బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేద్దాం. బాండ్ ఆర్డర్, బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్నో క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ 2, 4, 6, 8, 10. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఈస్ 10. యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ లో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఎక్కడెక్కడ స్టార్లు ఉన్నాయో గుర్తుపెట్టండి. సిగ్మా స్టార్ 1s లో 2 ఉన్నాయి, సిగ్మా స్టార్ 2s లో 2 ఉన్నాయి, 4. ఈ 4 కాకుండా ఇంకేమున్నాయి? 5 స్టార్ 2px1, అలాగే 5 స్టార్ 2py1. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎన్ని అయ్యాయి? 6 అయ్యాయి. 10 - 6 4, 4/2 ఈజ్ ఈక్వల్ టు 2. అంటే మనకు తెలిసే విషయం ఏంటంటే బాండ్ ఆర్డర్ విలువ 2 వచ్చింది కాబట్టి ఆక్సిజన్ మాలిక్యూల్ లో డబుల్ బాండ్ ఉంటుంది అనే విషయం తెలుస్తుంది. there is a double bond between 2 oxygen atoms in oxygen molecule. Next point మీకు ఇప్పుడే చెప్పాను, డయామాగ్నెటికా పారామాగ్నెటికా. you observe the molecular orbital energy level diagram. ఇది MOED ఆఫ్ ఆక్సిజన్. చూసుకోండి, మీరు ఫిల్లింగ్ అన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. సో అలాగ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ రెండాటిని ఒక దాంట్లో ఉంచడానికి వీల్లేదు, వేరువేరుగా ఉండాలి. ఏ రూల్ అది? ఏ రూల్ ప్రకారంగా? సేమ్ ఎనర్జీ ఉంది కాబట్టి విడివిడిగా ఉంచాలి. హుండ్స్ రూల్ ప్రకారంగా ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఇది పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ అవుతుంది. సో ఆక్సిజన్ మాలిక్యూల్ ఇస్ ఏ పారామాగ్నెటిక్. ఒకసారి ఆక్సిజన్ గురించి రివైజ్ చేయండి. అటామిక్ నెంబర్ 8, electronic configuration 1s2 2s2 2p4, total number of electrons in oxygen molecule 16. ఓకే, సో ఆ 16 ని ఫిల్ చేసుకుంటూ వస్తే మనకి ఫైనల్ గా 2 ఏమో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి, 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఏ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్. అనదర్ పాయింట్, ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటి? బాండ్ ఆర్డర్. బాండ్ ఆర్డర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. బాండ్ ఆర్డర్ 2 వచ్చింది కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ స్టేబుల్ మాలిక్యూల్. మోర్ ఓవర్ బిట్వీన్ 2 oxygen atoms in oxygen molecule there is a double bond. ఓకే, వెరీ గుడ్. ఆక్సిజన్ మాలిక్యూల్ సంబంధించి ఇంగ్లీష్ మీడియంలో ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఇక్కడ కూడా సేమ్ అదే చూపిస్తున్నాం. ఇట్ కంటైన్స్ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అన్నాం. అలాగే ఇక్కడేమో చూడండి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి పారామాగ్నెటిక్. బాండ్ ఆర్డర్ ఏమో 2 వచ్చింది కాబట్టి దేర్ ఈజ్ ఎ డబుల్ బాండ్ బిట్వీన్ 2 ఆక్సిజన్ ఆటమ్స్. సేమ్ పాయింట్స్ ఇంగ్లీష్ మీడియంలో. ఓకే, తర్వాత మనం ఇంట్రెస్టింగ్ గా చెప్పుకోవాల్సినటువంటి ఎగ్జాంపుల్ నైట్రిక్ ఆక్సైడ్. ఓకే, విల్ టేక్ అప్ దిస్ నైట్రిక్ ఆక్సైడ్, NO అణువు. నైట్రిక్ ఆక్సైడ్ లో
రెండు వేరు రకాలైనటువంటి పరమాణువులు ఉన్నాయి. వేరు రకాలంటే ఒకటేమో నైట్రోజన్, రెండోదేమో ఆక్సిజన్. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7, ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అవుతాయి? 7 + 8 = 15 ఎలక్ట్రాన్స్ అవుతాయి. సో దేర్ ఆర్ 15 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ నైట్రిక్ ఆక్సైడ్ మాలిక్యూల్. ఈ 15 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని జాగ్రత్తగా మాలిక్యులర్ ఆర్బిటాల్స్ లో ఫిల్ చేసి ఫైనల్ గా బాండ్ ఆర్డర్ ఎంత వస్తుందో చూసి ఆ తర్వాత అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కానీ ఉంటే అది పారామాగ్నెటిక్ అని, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేకపోతే డయామాగ్నెటిక్ అని చెప్పి మనం నిర్ణయించవలసి ఉంటుంది. ఇంకా చూసుకోండి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నైట్రోజన్ 1s2 2s2 2p3, ఆక్సిజన్ 1s2 2s2 2p4. 7 + 8 = మొత్తం 15 ఎలక్ట్రాన్స్. ఈ 15 ఎలక్ట్రాన్స్ ని 10 ఆర్బిటాల్స్ లో ఫిల్ చేయాలి. ఓకే, ఫిల్ చేద్దాం. సరే, ఇప్పుడు ఆక్సిజన్ లాంటి ఎంఓ డయాగ్రామ్ రాయాలా, నైట్రోజన్ లాంటి ఎంఓ డయాగ్రామ్ రాయాలా? 14 వరకు ఉంటే నైట్రోజన్ లాంటి ఎంఓ డయాగ్రామ్ రాయమని చెప్పాను. 14 దాటిపోయింది, ఇక్కడ 15 ఎలక్ట్రాన్స్ కాబట్టి ఎలాంటిది రాయాలి? ఆక్సిజన్ లాంటి ఎంఓ డయాగ్రామ్ రాయాలి. ఆక్సిజన్ లాంటి ఎంఓ డయాగ్రామ్ రాయడం అంటే అర్థం ఏంటంటే సిగ్మా 2px ఆర్బిటాల్ ఏదైతే ఉందో అది ముందుకు తీసుకురావాలి. దేనికంటే ముందు? ఈ పై ఆర్బిటాల్స్ కంటే ముందుకు తీసుకొచ్చి ఫిల్ చేయవలసినటువంటి అవసరం ఉంది. జస్ట్ ఆ ఒక్క డిఫరెన్స్ మీరు కానీ క్యాచ్ చేశారంటే ఈ క్వశ్చన్ అద్భుతంగా మీరు సాల్వ్ చేయగలుగుతారు. నా కాన్ఫిడెన్స్ ఉంది మీరు అందరూ కూడా ఇది బాగా రాయగలుగుతారని చెప్పి. ఓకే, సో ఆ రకంగా చూస్తే ఎలక్ట్రాన్ విన్యాసం ఏమవుతుంది? సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2, తర్వాత సిగ్మా 2px2, ఆ తర్వాత వచ్చేది పై 2py2, పై 2pz2. ఆ తర్వాత ఆక్సిజన్ లో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్, కానీ ఇక్కడ ఒకటే ఉంటుంది ఎందుకంటే 15 ఎలక్ట్రాన్లు కాబట్టి. ఒకటే ఉంటే చూడండి, పై స్టార్ 2py1 ఉంది. మీరు ఇక్కడ రాసినా పర్లేదు, ఇక్కడ రాసినా పర్లేదు. ఏముంది ఇప్పుడు జాఫర్ లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఇక్కడ ఎందుకు రాయాలి, ఇక్కడ ఎందుకు రాయకూడదు అని అడుగుతాడు. మరి క్లాస్లో ఉన్నారు నేను నాకు తెలీదు. ఓకే, సో కన్వీనియన్స్ గా మనం లెఫ్ట్ సైడ్ ఫస్ట్ వచ్చిన దానికి రాసుకున్నాం. పై స్టార్ 2py1, ఇక్కడ పై స్టార్ 2pz లో 0 అని రాసాం. సో 1 ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఇంకేం చెప్పక్కర్లేదు. ఏంటది? పారామాగ్నెటికా డయామాగ్నెటికా? డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్. ఇదిగో మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్. సో నీట్ గా ఉంది అనిపించింది ఇది. దీన్ని నేను కట్ చేసి మీకు స్లైడ్ గా చూపించడం జరుగుతుంది. ఇదిగో నైట్రోజన్ ఆటమ్ లెఫ్ట్ సైడ్ రాసుకున్నాం, ఆక్సిజన్ ఆటమ్ నేమో రైట్ సైడ్ రాసుకున్నాం. ఇదిగో ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ స్టార్ట్ చేయండి. ఆల్రెడీ కింద 2 ఉన్నాయి, 4, 5, 6, 7, 8. ఇక్కడ 2 + 2 4, 5, 6, 7, 7 + 8 15 ఎలక్ట్రాన్లు. ఈ 15 ఎలక్ట్రాన్లు MOED రాసిన తర్వాత ఏం జరిగింది? ఇక్కడ ఉన్నటువంటి ఆర్బిటాల్లో, ఈ పైన ఉన్నటువంటి ఆర్బిటాల్లో ఏముందో చూడండి, ఇక్కడ సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది. సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఏ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్. చూడండి, NO అణువులో బంధక ఎలక్ట్రాన్ల సంఖ్య NB = 8, నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్లు కాక. అలాగే అపబంధక ఎలక్ట్రాన్ల సంఖ్య Na = 3, నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్లు కాక. అంటే అందులో 2 ఇందులో 2 తీసేసాం. బంధక్రమం ఎంత అవుతుంది అప్పుడు? 1/2 × NB - Na అంటే 1/2 × 8 - 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 2.5 వస్తుంది. బాండ్ ఆర్డర్ ఎంత వస్తుందండి నైట్రిక్ ఆక్సైడ్ లో? 2.5 వస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈ అణువులో ఒంటరి ఎలక్ట్రాన్ ఉండుట వలన ఇది పరాయస్కాంత స్వభావాన్ని కలిగి ఉండును. అలాగే పై స్టార్ 2py లో ఒంటరి ఎలక్ట్రాన్ ఉండుట వలన NO అణువు యొక్క బంధక శక్తి N2 యొక్క బంధ శక్తి కన్నా తక్కువ. చూడండి, బంధ శక్తి తక్కువ ఉంటుంది ఎందుకంటే N2 లో బాండ్ ఆర్డర్ ఎంత? 3, ఇక్కడ ఎంత? 2.5. సో డెఫినెట్లీ నైట్రిక్ ఆక్సైడ్ యొక్క బాండ్ ఎనర్జీ తక్కువ ఉంటుంది నైట్రోజన్ కంటే, ఇంకా అందులో అనుమానం ఏమీ లేదు. ఓకే, తర్వాత మాలిక్యూల్ కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్ మాలిక్యూల్ ని జస్ట్ ఒకసారి స్టడీ చేయడానికి ట్రై చేయండి. ఇందులో ఒకటేమో కార్బన్, రెండవదేమో ఆక్సిజన్. కార్బన్ పరమాణు సంఖ్య ఏమో 6, ఆక్సిజన్ ఏమో 8. 1s2 2s2 2p4 ఆక్సిజన్ అయితే 1s2 2s2 2p2 ఏమో కార్బన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని?
14 ఎలక్ట్రాన్స్ అవుతున్నాయి. 14 అంటే ఏ టైప్ ఆఫ్ ఎంఓ డయాగ్రామ్ రాయాలి మనం? నైట్రోజన్ యొక్క ఎంఓ డయాగ్రామ్ రాయవలసి ఉంటుంది. నైట్రోజన్ ఎంఓ డయాగ్రామ్ రాసామంటే సిగ్మా 2px తర్వాత రాయాలా ముందు రాయాలా? డెఫినెట్గా తర్వాత రాయవలసి ఉంటుంది. సో ఇక్కడ చూసుకోండి, చాలా క్లియర్గా ఉంది. సో ఎలక్ట్రాన్ విన్యాసం ఏ రకంగా వస్తుందో నోట్ చేయండి. సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2, పై 2py2, పై 2pz2, తర్వాత సిగ్మా 2px2 వచ్చింది. ఓకే, సో CO అణువులో బంధక ఎలక్ట్రాన్ల సంఖ్య Na is equal to 8. CO అణువులో అపబంధక ఎలక్ట్రాన్ల సంఖ్య Nb. అణువులో బంధక ఎలక్ట్రాన్ల సంఖ్య ఇది Nb is equal to 8, ఇది Na is equal to 2 అవుతుంది. రివర్స్ లో రాయడం జరిగింది ఇక్కడ. సో బంధ క్రమం ఎంత అవుతుందో చూడండి, 1/2 ఇంటూ 8 - 2. సో అది సాల్వ్ చేస్తే మనకి 3 వచ్చింది. ఓకే, 3 వచ్చింది అంటే ఏమని అనుకోవాలండి మనం ఇక్కడ? కార్బన్ కి ఆక్సిజన్ కి మధ్య ఒక ట్రిపుల్ బాండ్ ఉంది అనే విషయం చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, CO అణువులు ఒంటరి ఎలక్ట్రాన్లు లేవు కనుక ఇది డయామాగ్నెటిక్. పారామాగ్నెటిక్ అవడానికి అవకాశం లేదు. ఇట్ ఈజ్ ఏ డయామాగ్నెటిక్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎంఓ డయాగ్రామ్ గురించి లేదా మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ గురించి చదివేటప్పుడు మన ఈ విషయాలన్నింటినీ కూడా గుర్తుంచుకోవాలి. ఇది MOED డయాగ్రామ్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్. చూడండి, ఇది కార్బన్ 1s2, 2s2, 2p2. ఇదేమో ఆక్సిజన్ 1s2, 2s2, 2p4. ఇవి రెండు కలిసే అనుకోండి, కలిస్తే మనకి నైట్రోజన్ ఉన్నటువంటి మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ఇది పోలి ఉంటుంది. రెండు కూడా ఒకేలా ఉంటాయి ఇంచుమించుగా. కాకపోతే ఆక్సిజన్ వైపు కొంచెం ఎనర్జీ తక్కువగా ఉంటుంది, కార్బన్ వైపు ఏమో కొంచెం ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ఇది అంటే వాలు ఆక్సిజన్ వైపు కొంచెం తక్కువగా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. యాజ్ ఇట్ ఈస్గా మీరు రిప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. సో కార్బన్ మోనాక్సైడ్ ఏంటి పరిస్థితి? ఇట్ ఈస్ ఏ డయామాగ్నెటిక్ మాలిక్యూల్ హ్యావింగ్ ఏ బాండ్ ఆర్డర్ 3, అంటే ట్రిపుల్ బాండ్ ఉంటుంది కార్బన్ కి ఆక్సిజన్ కి మధ్యన. ఓకే, సో బ్రీఫ్గా మీకు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కెమికల్ బాండ్ చాప్టర్లో మ్యాక్సిమం మీరు కాన్సన్ట్రేట్ చేయవలసినటువంటి టాపిక్ ఏదైనా ఉందంటే అది మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. ఇందులో ఏమేం చదువుతారు ఒకసారి జస్ట్ మళ్ళీ మీకు అన్నీ చెప్తాను. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీకి సంబంధించి పాస్టులేట్స్ చదవండి. ఒక 5-6 నేను ఏం చెప్పాను కానీ ఒక 5-6 ఇంపార్టెంట్ పాస్టులేట్స్ నేర్చుకోండి. దాన్ని బేస్ చేసుకుని వీలైతే LCAO లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్ మెథడ్, LCAO మెథడ్ ఏదైతే ఉందో దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత డైరెక్ట్గా నైట్రోజన్ మాలిక్యూల్, ఆక్సిజన్ మాలిక్యూల్, నైట్రిక్ ఆక్సైడ్ మాలిక్యూల్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ మాలిక్యూల్ యొక్క మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. బాగా ఎందుకు అంటున్నాను అంటే చాలా తప్పులు చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా. పదే అదే మాట రిపీట్ చేస్తున్నాను. ఇంకా ఈ చాప్టర్లో కొంచెం టైం తీసుకుని ఇంకొక 2 పాయింట్స్ కూడా మీరు నేర్చుకోండి. ఒకటి ClF3 ఏర్పడడం, ClF3 టీ షేప్ ఉంటుంది, అది ప్రాక్టీస్ చేయండి. అలాగే నికెల్ కార్బనైల్ స్ట్రక్చర్ ఒకటి ప్రాక్టీస్ చేయండి. ఓకే, ClF3 అండ్ నికెల్ కార్బనైల్ NiCO 4 times.